ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు నేర్పిస్తున్న సంగతి ఏమిటి అంటే, తనకు నీవు ఎట్టి రీతిగా మొరపెట్టుచున్నావు, ఎట్టి రీతిగా నీవు మొరపెట్టవలను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే నేను సమీపముగా ఉండు దేవుడను అని వాగ్దానము చేస్తున్న దేవుడు. నీవు మొర్రపెట్టినప్పుడు నిజముగా మొర్రపెట్టాలి. అంటే దేవుడు తప్పకుండా నా మొర్ర వింటున్నారు, నా ప్రతి ప్రార్థనకు కూడా, నా విజ్ఞాపనలకు కూడా ఆయన తప్పక సమాధానమును అనుగ్రహించగలరు అన్న విశ్వాసముతో నీవు ప్రార్థించిన ఎడల దేవుడు తప్పకుండానే నీ విజ్ఞాపన వింటారు. ఎందుకంటే వినగలిగిన దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు, సమస్త కార్యములను చేయగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు కనుక నేస్తమా, నీవు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు నీవు ద్వంద్వ మనస్తత్వంతో ప్రార్థన చేయకూడదు. దేవుని సన్నిధిలో నీవు మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నా విజ్ఞాపన వింటున్నారు, నాకు తగిన సమయమందు సమాధానమైన అనుగ్రహిస్తారు అనే ఆ ప్రగాఢమైన విశ్వాసముతో గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే, మొర్రపెట్టగలిగినట్లయితే నీ ప్రతి మొర్రకు కూడా నీవు తప్పక సమాధానమును పొందుకుంటావు. ఎందుకంటే వినగలిగిన దేవుడై ఉన్నారు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే దేవాది దేవుడు ఎక్కడో లేరు. నీవు ఎక్కడైతే హృదయపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేసుకుంటావో అప్పుడు తప్పకుండా అక్కడ ఆయన నీ మొర్ర వింటారు, నీకు ప్రత్యుత్తరమును ఆయన తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు ఏ స్థితిలో ఉండినా సరే, ఎటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తున్నా సరే, దేవుని సన్నిధిలో నీవు హృదయపూర్వకముగా ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీవున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి నీకు ఆయన విడుదలను అనుగ్రహిస్తారు. నమ్మికతో ప్రార్థించు, దేవుని మహిమను చూస్తావు. విశ్వాసముతో మొరపెట్టు, ఆయన నుంచి ఉన్నతమైన కార్యములను నీవు తప్పక అనుభవిస్తావు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడుగులు వేయడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తప్పకుండా నీ ప్రతి విజ్ఞాపన విని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మేళ్లతో నీ హృదయమును తృప్తిపరిచి ఆయన నామమునకు మహిమకరముగా నీ జీవితం ఉండునట్లుగా నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీరిచ్చిన ఈ కృపను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డ అయితే నీకు నిజముగా మొరపెట్టుచు ఉన్నారో వారి జీవితంలో మీ ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చింతలు దూరపరచండి నాయన. సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. మేలులతో ప్రతి హృదయమును తృప్తిపరిచి జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న సమస్త విధములైన సమస్యలను దూరపరచండి దేవా. ఎవరికి కూడా ఏమీ తక్కువ కాకుండా అందరికీ కూడా నాయన సమృద్ధి అయిన ఆశీర్వాదమును, మీ జీవమును అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో నాయన బిడ్డల వివాహాల కొరకు, నాయన గర్భఫలాల కొరకు, నాయన ఉద్యోగముల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సకాలంలో చక్కని ఫలములు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాం దేవా. మీకే వందనములు, స్తుతులు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.